హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నేను చెప్తాను. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా 100% వర్కౌట్ అవుతాయి. ఓకేనా, ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేయాలి. ఖచ్చితంగా 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఓకేనా. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా. సో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా నేను పెడుతూ ఉంటాను. మీకు మంచి మంచి గైడెన్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను. ఓకేనా. రిలేషన్షిప్కి సంబంధించి అయినా, జాబ్కు సంబంధించి అయినా, కెరియర్ సంబంధించి, ఫైనాన్స్ సంబంధించి, మ్యారేజ్ సంబంధించి, ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి, మనీ గ్రోత్కి సంబంధించి, సో వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ మీరు ఎట్లాంటి సర్కమ్స్టెన్సెస్లో ఉన్నారో, సో ఆ సర్కమ్స్టెన్సెస్ నుంచి, కష్టమైన ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికైనా, మనీ గ్రోత్కైనా, ఎట్లాంటి విషయానికి సంబంధించి అయినా సరే మీరు నన్ను అడగచ్చు పర్సనల్ రీడింగ్లో. ఓకేనా. సో ఇప్పుడు నేను చేయబోయే వీడియో వచ్చేసి ఇది ఒక జనరల్ రీడింగ్. ఇది ఎవరికైతే రిజనేట్ అవుతుందో ఇది మీ 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 వీడియో లాగా తీసుకోండి. ఈ మెసేజెస్, నేను చెప్పే మెసేజెస్ ఎవరికైతే రిజనేట్ అవుతుందో మీ రీడింగ్ లాగా మాత్రం తీసుకోండి. ఓకేనా. ఎస్, ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు. నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్, లవర్స్, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు. పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదు. ఓకేనా. అది ఈరోజు తిథి, వారము, నక్షత్రం ప్రకారము శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని మాత్రం తప్పకుండా చదువుకోండి. మీరు అనుకున్న పనులు ఈరోజు నెరవేరుతాయి. శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని ఈరోజు చదువుకొని మీరు పనులు ప్రారంభించండి, ఖచ్చితంగా నెరవేరుతాయి. ఓకేనండి. ఓకే. సో మరి ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో మరి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, అసలు మీ పార్ట్నరు మీకోసం ఏమైనా మారారా, మరి నీకోసం ఏమైనా మారాలనుకుంటున్నారా, మీ పర్సన్లో ఎలాంటి మార్పులు ఉన్నాయి, మీకోసం వాళ్ళు ఏమైనా మారాలన్న ఆలోచన ఉందా, మరి మీ దగ్గరికి రావాలన్న ఆలోచన ఉందా లేదా, మరి ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఓకేనా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే. సో ఎల్లప్పుడూ అందరూ కూడా హై ఎనర్జీలో ఉండండి, లో ఎనర్జీలో మాత్రం ఎప్పుడు ఉండకండి. స్ట్రాంగ్గా ఉండండి. ఓకేనా. ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా, పాజిటివ్గా ఉండండి. నెగిటివిటీలో మాత్రం అస్సలు ఉండొద్దు. నెగిటివిటీ అంతా కూడా మీరు లెట్ గో చేసేసుకోండి. ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటారో అప్పుడు పాజిటివ్ సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. పాజిటివ్ పీపుల్ మీ లైఫ్లోకి వస్తారన్నమాట. ఓకేనా. ఎంతసేపు నెగిటివిటీలో ఉంటూ, నెగిటివ్ ఆలోచనలో ఉంటూ, లో ఎనర్జీలో ఉంటే మనం ఫార్వర్డ్గా వెళ్ళలేము, ఫార్వర్డ్ కాలేము. ఓకేనా. ఎస్ ఎస్ పెంటికల్స్, ఎంపరర్ కార్డ్స్ అతుక్కుంటున్నాయి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, వెరీ గుడ్. 3 ఆఫ్ స్వార్డ్స్, ఓ మై గాడ్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉంది మీ పార్ట్నర్కి. జస్టిస్, ఎస్ హ్యాంగ్డ్ మ్యాన్, ఎస్ 8 ఆఫ్ కప్స్, మెజిషియన్, 4 ఆఫ్ స్వార్డ్స్, 5 ఆఫ్ పెంటికల్స్. ఓకే, మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా ఒకసారి క్లారిఫై చేద్దాం. ఓకేనా. ఓకే. సో ఇక్కడ చూడండి, మీ పార్ట్నర్లో మరి మార్పు వచ్చిందా అని అంటే, నీకోసం ఏమైనా మారుతున్నారా అంటే, మిమ్మల్ని అయితే ఇక్కడ చాలా మిస్ అవుతున్నారని అయితే కనిపిస్తుందండి. మిస్సింగ్ ఎనర్జీ అయితే చాలా ఉంది. సో చాలా చాలా మిస్ అవుతున్నారు. అంటే 24/7 మీ ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఓవర్ థింకింగ్, మీ మీద ఓవర్ థింకింగ్, నాన్ స్టాప్గా మీ గురించి ఓవర్ థింకింగ్ అనేది అయితే ఇక్కడ ఉందనేది అయితే కనిపిస్తుంది. సో ఇంకొకటి, చాలా విపరీతంగా మిస్ అవుతున్నారు. డిప్రెషన్ ఉంది, రిగ్రెషన్ ఉంది, బాధ ఉంది, నేను కోల్పోయినటువంటి బాధ ఉంది. అంటే మీకు
చాలా అలవాటు అయిపోయారు వీళ్ళు. ఒక అడిక్షన్ చాలా విపరీతంగా మిస్ అవుతున్నారు. చాలా అంటే చాలా, చాలా చాలా మీకు అడిక్ట్ అయిపోయారు. మీ లవ్డ్ వన్, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అంటే మీరు మిస్ అయిన తర్వాత, మీ మీ నుంచి దూరం అయిన తర్వాత వీళ్ళకు మీ ఆలోచనలు ఎక్కువైపోయి పాస్ట్‌లో మీరు మాట్లాడుకున్న సందర్భాలు, మీరు కలిసిన సందర్భాలు, మీరు జోక్స్ వేసుకున్న సిట్యుయేషన్సు, మీరు ఏదైనా ప్రదేశాలకు వెళ్తే ఆ ప్రదేశాలకు వెళ్ళినటువంటి సిట్యుయేషన్స్ అయినా సరే, మీరు అక్కడ ఏ ఏ గడిపిన క్షణాలైనా సరే అవన్నీ గుర్తు చేసుకొని బాధపడుతున్నారు. అంటే మీకు అడిక్ట్ అయిన మరి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నెంబర్ 8 అండ్ 3, 5, 4, 3 ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు ఈ ఈ వీడియో చూసే టైంలో మీరు మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకోండి. డెఫినెట్గా ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? అది. సో మరి ఇంత అడిక్ట్ అయ్యి మీ గురించి ఇంత ఆలోచించే వాళ్ళు మనకు కాల్ కానీ మెసేజ్ చేస్తే బాగుంటుంది కదండి. కమ్యూనికేషన్ చేయవచ్చు కదా. మరి నేను నీకు ఇంత అలవాటు అయిపోయాను, మరి నీ గురించి ఇంత ఆలోచిస్తున్నాను, ఒక నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను, స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి, ఇంత ఆలోచిస్తూ ఇంత ఓవర్ థింక్ చేసే బదులు మరి ఒక్కసారి కాల్ కానీ మెసేజ్ చేస్తే అయిపోతుంది కదా. అసలు రెస్పాన్స్ ఏంటి, ఎలా ఉన్నది, అసలు నిజంగా నా మీద నేను గుర్తున్నానా, ఒక కేరింగ్, ఒక ఎమోషన్, ఒక షేరింగ్, ఒక లవ్ ఉందా లేదనే తెలుస్తుంది కదా. మరి మీరేమైనా మారారా, అసలు ఏంటి మీ సిచ్యువేషన్ ఏంటి, మీ ఎనర్జీ ఏంటనే తెలుస్తుంది కదా. ఇంత ఓవర్ థింకింగ్ చేసే బదులు ఎవరి ఎనర్జీస్ అండి ఇవి. సో మీకు అడిక్ట్ అయిన వాళ్ళు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు కదా అనేది నేను అంటున్నాను. లేదా మీ దగ్గరికి వచ్చి మరి కాంప్రమైజ్ అయినా అవ్వచ్చు, మరి తప్పు నాదే, మిస్టేక్ నాదే, నీకు అపాలజీ చెప్పాలనుకున్నాను, దగ్గరికి వచ్చి కాంప్రమైజ్ అయినా అవ్వచ్చు కదా. అంటే బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే పాస్ట్లో మీతో చాలా వీళ్ళు మిస్బిహేవ్ చేయడం, మిస్యూజ్ చేశారు, అది మీకు తెలియకుండానే అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే మీరేమో అది ప్రేమ అనుకున్నారు, కానీ వాళ్ళేమో మీ విషయంలో ఏంటంటే ఏదో ఒక గేమ్స్ ఆడారు అని చెప్పేసి కూడా ఇక్కడ కనిపిస్తుంది మీకు తెలియకుండానే. సో మీతో గేమ్స్ ప్లే చేస్తున్నారు, అది మీకు తెలియకుండానే మీరు పడ్డారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఎంత హై ఎడ్యుకేటెడ్ అయినా సరే, ఎంత మెచ్యూర్డ్ అయినా సరే, ఈ పర్సన్ మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు అనేది కనిపిస్తుంది. మీతో ఒక గేమ్స్ ప్లే చేశారనేది మాత్రం ఇక్కడ పక్కాగా 100% కనిపిస్తుంది మీ పార్ట్నర్. చూసారా? ఇప్పుడు చూడండి, 24/7 ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారు. నాన్ స్టాప్గా తనకి ఆలోచనలు కూడా వదలడం లేదు. పాస్ట్లో అంటే ఇక్కడ ఏంటంటే పాస్ట్లో మీరు మీ పర్సన్ గురించి ఎలా ఆలోచించారో, ఎలా ఓవర్ థింకింగ్ చేశారో, అలాగా ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తూ తనను మీకోసం మార్చుకోవాలి అనే సిచ్యువేషన్లోకి వచ్చారు. వెరీ గుడ్, మీరు అలానే ఉండండి. మీరు హై ఎనర్జీలో ఉన్నారు. ఇప్పుడు మీరు చాలా ఈగోయిస్టిక్గా ఉన్నారు, వాళ్ళేమో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అది ఎందుకంటే మీ విషయంలో చాలా ప్యాషన్ ఉంది, మిమ్మల్ని విజువలైజ్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మీ విషయంలో చాలా ఇష్టం ఉంది, డిజైర్ ఉంది, అదేవిధంగా ఆవేశం ఉంది. ఒక ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు పాస్ట్లో. ఈ పర్సన్ మిమ్మల్ని సెక్సువల్గా కూడా ఎక్కువ ఫీల్ అవుతున్నారు అన్నది కనిపిస్తుంది. ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఎక్కువ ఉంది. సో బట్ జగులు చేస్తున్నారు, ఎలా 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 అని జగులు చేస్తున్నారు మీ దగ్గరికి రావడానికి. మీకోసం మారాలనే ఆలోచనలో ఉంది, మీ దగ్గరికి రావాలనే ఆలోచనలో ఉంది, మీ పార్ట్నర్కి జగులు చేస్తున్నారు అన్నమాట. మీకు న్యాయం చేయాలనే ఆలోచన ఉంది, మీకు న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచన ఉంది అంటున్నారు. కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి, హౌ టు అప్రోచ్ యూ, ఎలా అప్రోచ్ కావాలి మిమ్మల్ని. ఇప్పుడు తను చేసిన బిహేవియర్కి, కోల్డ్ బిహేవియర్కి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు తను ఇలా బిహేవ్ చేస్తుందని పాస్ట్లో, గడిచిన రోజుల్లో. ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు మీరు. అంటే ఆవిడ చేసిన ఈ కోల్డ్ బిహేవియర్కి, ఆవిడ మీ విషయంలో చేసిన మిస్బిహేవియర్, మిస్యూజు, మీ విషయంలో ఆడిన ఈ గేమ్స్, ఈ నాటకాలన్నీ కూడా ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే, వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే భయపడుతున్నారు ఎలా అప్రోచ్ కావాలని. ఇప్పుడు మీరు కొంచెం హీల్ అవుతున్నారు ఇప్పుడిప్పుడే. అంటే మీ లైఫ్లో మీరు న్యూ స్టార్ట్ చేసుకుంటున్నారు. మీకు రిస్క్ అయినా, ఇబ్బంది అయినా, ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒక సెల్ఫ్ కేర్, ఒక సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, మీకు నచ్చిన పనులు మీరు చేసుకుంటూ మీరు కొంచెం హీల్ అవుతున్నారు. అంటే మీ లైఫ్లో ఒక ఫ్రెష్ స్టార్టు, ఒక న్యూ బిగినింగ్,
ఒక క్రియేటివిటీ, పాస్ట్లో ఆగిపోయిన ఏదైనా పనులు ఉంటే వాటిని ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవడము, కొత్తగా ఆలోచించడము. సో మొత్తానికి మీరు లైఫ్లో ఫార్వర్డ్ అవుతున్నారు. సో ఎమోషనల్గా మిమ్మల్ని మీరు మీ పార్ట్నర్ విషయంలో మీకు ఇబ్బంది అయినటువంటి క్షణాలు గుర్తుకొచ్చినా కానీ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ రిస్క్ అయినా సరే ఇబ్బంది పడకుండా మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ చేయబోతున్నారు. బట్ ఇట్లాంటి టైంలో తను ఇక్కడ ప్రేమ అనడం కంటే ఈ ఎనర్జీస్ ఎవరో కానీ చూసుకోండి, ఎవరో కానీ తను ఓవర్గా మిస్ అవుతుంది. మీ ప్రేమ కోసమే కాదు, తను లస్ట్ఫుల్ ఎనర్జీలో కూడా ఉన్నారు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, ఒక రిలయబుల్గా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే ఒక లస్ట్ఫుల్ ఎనర్జీలో ఉన్నారనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ విషయంలో, అందరి విషయంలో అయితే కాదు. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇక్కడ పాస్ట్లో ఒకసారి తప్పు చేశారు. ఇప్పుడు కూడా మీ పైన ప్రేమ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చూస్తే ప్రస్తుతానికి మిమ్మల్ని ఎందుకు మిస్ అవుతున్నారు అనేది ఇదేంటంటే ఒక ఇంటిమసీ కోసం అంటారు కదా, అట్లాంటిది అనమాట. వీళ్ళు పాస్ట్లో మీ విషయంలో తప్పు చేశారనేది మాత్రం ఇది వాస్తవమే. ఓకేనా? ఇట్లాంటి టైంలో మిమ్మల్ని గుండెల మీద తన్ని మిమ్మల్ని వదిలేసి, అదేంటో అంటారు కదా జనరల్గా చాలామంది ఒక రకంగా వెటకారంగా డబుల్ మీనింగ్లో మాట్లాడుతుంటారు కదా, కానీ భయంకరమైన ఈగోలో ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ మీరు రిజెక్ట్ చేశారు అనుకోండి, తను వచ్చి మీతో మాట్లాడి ఏదైనా కన్విన్స్ చేసుకొని ఏదైనా చేయాలని వచ్చినా మీరు బ్లైండ్గా రిజెక్ట్ చేస్తారు అనేది కూడా తనకు అర్థమవుతుంది. ఎందుకంటే పాస్ట్లో మిమ్మల్ని పట్టించుకోలేదు కదా. సో ఇప్పుడు వాళ్ళ భయం అదే. ఒకవేళ తను మిమ్మల్ని అప్రోచ్ అయ్యి తన తప్పంతా తానే అని మీతో మాట్లాడి కాంప్రమైజ్ అయ్యి ఏదైనా కన్విన్స్ చేసుకొని మీ దగ్గరికి వచ్చి కన్విన్స్ చేసుకున్నా కూడా మీరు బ్లైండ్గా రిజెక్ట్ చేస్తారనేది తన భయం. అది తనకు తెలుసు. తన మైండ్లో ఆల్రెడీ ఇమాజినేషన్లో ఉన్నారు మీరు రిజెక్ట్ చేస్తారని. సో మీరేంటంటే ఎక్కువ ప్యాషనేట్గా ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా వచ్చేసి మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సో మిథున రాశి వాళ్ళు ఎక్కువగా ప్రామినెంట్గా ఉన్నారు, ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లోకి వచ్చి ఒకవేళ మీకు లవ్ ప్రపోజ్ చేస్తే ఈ రిలేషన్షిప్లో మన ఇద్దరం ఈ రిలేషన్షిప్ మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఒక విషయం కనుక మీకు చెప్తే మీరు రిజెక్ట్ చేస్తే మాత్రం మీ పార్ట్నరు తీసుకోలేరు. అది వాళ్ళ బాధ. సో వీళ్ళకు వీళ్ళకి తల మీద ఏమైనా కిరీటాలు ఊడిపోతాయండి, ఏమైనా ఆనిముత్యాలు ఏమైనా రాలిపోతాయా, లేకుంటే ఇంకేమైనా అవుతుందా? ఇంత ఈగో ఎందుకండి ఇక్కడ? నాకు అర్థం కాదు. వాళ్ళ ఈగోను హర్ట్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు భయంకరమైన ఈగో అనమాట. మీ మైండ్ సెట్ ఏంటి, మీ థింకింగ్ ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఎందుకంటే మీరు దూరం పెడుతున్నారు, ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ పప్పులు ఉడికే అవకాశం లేదు. ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మీరు ఏ క్వశ్చన్ అడిగినా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మీరు ఏది అడిగినా అసలు వాళ్ళ దగ్గర ఎట్లాంటి సమాధానం అనేది లేదు. ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తే తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, దెన్ వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళకే తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారన్నమాట. అది సో వీళ్ళు ఏంటంటే చూడండి, సో అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. ఒక రూడ్ పర్సన్ అన్నమాట, ఒక క్రూయల్ పర్సన్, ఒక కొంచెం ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అని కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. ఇది ఎవరు ఎనర్జీసో కానీ మీరే చూసుకోండి. సో ఇక్కడ ఎనర్జీస్ మాత్రమే నేను ఎయిడ్ చేస్తాను, సిచ్యువేషన్స్ మాత్రం మీరే చూసుకోవాలి. ఓకేనా? సో వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఒక క్లారిటీ తీసుకోవాలని అనుకుంటున్నారు. మీ నుంచి వచ్చే ఆన్సర్ని బట్టి మీతో రిలేషన్షిప్ను మరి కంటిన్యూ చేయాలా ఏంటి అనేది అని చూడాలి. తప్పు చేసింది వాళ్ళే ఆప్షన్ ఇవ్వడం ఇది ఎక్కడ కరెక్ట్ అండి? వాళ్ళే తప్పు చేసి వాళ్ళే ఆప్షన్ ఇవ్వడం ఇదైతే కరెక్ట్ కాదు. మళ్ళీ వాళ్ళే ఈగోలో ఉండడం ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదండి. తను చేసిన తప్పులకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే మీ యొక్క ఫాదర్లీ నేచరు, మదర్లీ నేచరు, మీ ఎమోషన్స్, మీ క్యారెక్టర్, మీ కేరింగ్, మీ లవ్, మీ ఎనర్జీ, మీ యొక్క మెచ్యూరిటీ, మీరు ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్, ఒక అమ్మతనం అనేది కనిపిస్తుంది మీలో. చాలా ఒక లవ్, ఎమోషన్, కేర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఒక ఫాదర్లీ నేచర్, మదర్లీ నేచర్. ఇప్పుడు దాన్నే వాళ్ళు మిస్ అవుతున్నారు అనేది ఇక్కడ డెఫినెట్గా కనిపిస్తుంది. అది సో ఏదేమైనా సరే
మీకోసం వాళ్ళు మారాలనుకున్నారనే మాట మాత్రం నిజం. మీకోసం వాళ్ళు మీకోసము వాళ్ళ క్యారెక్టర్ని, ఇన్ని రోజులు వాళ్ళు బిహేవ్ చేసిన ఇమ్మెచ్యూరిటీని, వాళ్ళ బిహేవియర్ని మార్చుకొని మీ లైఫ్లోకి రావాలి, మీతో రిలేషన్షిప్లో ఉండాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఎలాగైనా సరే అని చెప్పేసి అన్ని రకాలుగా వాళ్ళను వాళ్ళు మార్చుకుంటున్నారు మీ లైఫ్లోకి రావడానికి అనేది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. అది చూద్దాం. ఒకవేళ మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పార్ట్నర్ మేషరాశి అయితే చూడండి, మీకు కాల్ చేయాలా, మెసేజ్ చేయాలన్నటువంటి ఆలోచనలు చాలా వస్తున్నాయి వీళ్ళకు. మీరే ప్రపంచం. సింహరాశి అయితే సో మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. మీరు వచ్చేసి తనకంటే రిచ్ పర్సన్ అయి ఉండొచ్చు. సో సాగిటేరియస్ ధనుసు రాశి అయితే మీతో ఇంటరాక్ట్ కావాలని చెప్పేసి బాధపడుతున్నారు. సో కర్కాటక రాశి అయితే సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేస్తున్నారు. సో వృశ్చిక రాశి అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళు. సో మీన రాశి అయితే మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారు వీళ్ళు సోషల్ మీడియాలో. సో మిథున రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, లవ్ ఆఫర్. సో తులారాశి అయితే ఏదో ఫైనాన్షియల్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. సో కుంభరాశి అయితే మీతో రీయూనియన్ కావాలనుకున్నారు. చూసారా, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. సో వృషభ రాశి అయితే లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకున్నారు. సో కన్యా రాశి అయితే ఎస్ మీరంటే చాలా ప్యాషన్ ఉంది. సో మకర రాశి అయితే ఎస్ చూసారా, ఒక మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. మన ఇద్దరి మధ్య ఒక ఎమోషనల్ డిస్టెన్స్ అనేది పెరిగింది, ఈ ఎమోషనల్ డిస్టెన్స్ మన మధ్య ఉండకూడదు అని ఇప్పుడు వీళ్ళు మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.